హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కిక్కెలకి బ్లాక్ అయితే ఆడబోతున్నాము. మన బేస్ షాక్ అవుతున్నారా? చాలా గ్రైండ్ చేశాను. సో ఇన్నైతే బ్రెయిన్ నోట్స్ వచ్చాయి. మన దగ్గర ఒక సైడ్ అంతా స్ట్రాబెరీ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇంకా పైన సెలెస్టియల్ బెలుగా వస్తే ఇది బేకన్ న్యూట్రిషన్. ఇది బేకన్ న్యూట్రిషన్. స్ట్రాబెరీ ఎలిఫెంట్ కూడా బేకన్ న్యూట్రిషన్ ఉంది. చూస్తాను చూడండి. ఇదిగోండి బేకన్ స్ట్రాబెరీ ఎలిఫెంట్. ఇలాగే అప్డేట్ చేస్తున్నాను. ఎంత ఇస్తుంది? 190 ట్రిలియన్ per second. గుడ్. ఓకే, మనం అయితే ఈవెంట్ని యాక్టివేట్ చేయొచ్చు. మనకు ఒక బ్రెయిన్ నోట్ కావాలి. ఆ ఈవెంట్ యాక్టివేట్ చేసి నేనైతే ఆడతాను. కొత్తగా ఏమొచ్చే బ్యాటిల్ పాసెస్. మనం ఈ బ్యాటిల్ పాసెస్ అన్నీ తెచ్చేసుకున్నాము. చాలా గ్రైండ్ చేశాను. ఓకే, మనకి ఇదైతే వచ్చింది. మనకి క్వెస్ట్ ఇక్కడ కంప్లీట్ అవుతాయి. ఓకే, మనమైతే ఏదో ఎక్విప్ చేసుకున్నాం. నేను ఎన్ని చూపిస్తా. మనం యాక్చువల్గా అయితే అప్పుడు సెలెక్ట్ చేయాలి, ఇప్పుడు సెలెక్ట్ చేయాలి. చూడండి లక్కీ బ్లాక్ని. అదిగోండి సెలెక్ట్ చేయాలి. వస్తుంది క్రాష్ స్ప్రెడ్ అవుట్ అయితే వచ్చింది. 1 million per second. ఇంకొకసారి క్లిక్ చేద్దాం. పర్ఫెక్ట్ క్లిక్ చేయాలి. పర్ఫెక్ట్ క్లిక్ చూడండి అలా తిరిగి కొడుతుంది లక్కీ. ఇప్పుడు సెలెస్టియల్ ఎండింగ్ దాకా వెళ్తాము. ఎటర్నల్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఎటర్నల్కి వెళ్తాను. ఓకే, ఎటర్నల్కి అయితే ఫస్ట్ టైం వెళ్ళాము. స్ట్రాబెరీ ఎలిఫెంట్ అయితే మళ్ళీ వచ్చింది. ఎటర్నల్ వస్తే బాగుంటుంది, బట్ పర్వాలేదు. స్ట్రాబెరీ ఎలిఫెంట్ మంచిగా ఉందంటే అసలు తీసుకెళ్ళగలను. మోస్ట్లీ తీసుకెళ్ళాను. చదివేది బాగుంది. ఇంటి గ్రహాలు కూడా మనం చెప్తాను. ఇన్ని స్ట్రాబెరీ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా. మీకు నా ఇన్వెంటరీ చూపిస్తాను చూడండి. అన్ని డిజిటాలోస్, డ్రాగన్ ఫ్రూటినస్, స్ట్రాబెరీ ఎలిఫెంట్స్ లేవనుకోండి. మనం అయితే ఇప్పుడు ఈవెంట్ యాక్టివేట్ చేద్దాం. అదేమి ఈవెంట్? వాయిడ్ ఈవెంట్. దానికి ఏం కావాలి? సీక్రెట్ కదా. సీక్రెట్ ఏరియా కంటే ఒక 16 మిలియన్కి ఎక్కువ సరిపోతుంది. 16 కూడా అవసరం లేదు. 48 ఎక్కువ అయిపోతుంది. 14 మిలియన్. ఓకే, ఓకే, ఎక్సలెంట్. కిక్ అయితే కొట్టా. ఇంకోటి. ఓకే, సీక్రెట్కి వచ్చాము. ఇక్కడికి వస్తే సీక్రెట్ వస్తుంది. మోడర్న్ మ్యూటేషన్ కదా, కలెక్ట్ చేసుకుందాం. తర్వాత అయినా పనికొస్తుంది. క్వెస్ట్లో వస్తే ప్లాస్మా కలెక్ట్ చేయాలి, మోడర్న్ కలెక్ట్ చేయాలని కలెక్ట్ చేసుకుందాం. మోస్ట్లీ రాదు. కోకోఫండ్ ఎలిఫెంట్ ఒక బ్యాటిల్ పాస్ సైడ్లో వస్తూ ఉంటాయి మనకి. ఇంకొక పర్ఫెక్ట్ కిక్ చూడండి. రింగ రోజెస్ అని తిరిగి పోయిపోతాడు. అదే ఈ కికింగ్ స్టైల్లో ఉన్న స్పెషాలిటీ. సీక్రెట్ దాటాము. ప్లాస్మా నార్మల్గా వస్తే కలెక్ట్ చేసుకున్నాం, బట్ మ్యూటేషన్స్ వస్తే కలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే క్వెస్ట్లో ఉంటాయి. మీరు నా కికింగ్ పవర్ సీక్రెట్ దాకా ఎలా వెళ్తుందో అనుకోవచ్చు.
అదంతా దీనివల్లే. దీనిలో మనము ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సరే, మనం ఎన్నిసార్లు కలెక్ట్ చేసుకుని కష్టం పడద్దు. ఒకసారి వెళ్ళి ఏమేమి కలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్లో ఓకే, డైమండ్ కలెక్ట్ చేయాలి. ప్లాస్మా కూడా కలెక్ట్, ప్లాస్మా కాదు. సో ఇప్పటి నుంచి ఏ బ్రెయిన్ రాడ్ వచ్చినా చచ్చిపోతాం. ఎక్సెప్ట్ నాకు కావాల్సింది సీక్రెట్. మనకి చాలా మాస్టరీ ఉంది. ఏదైనా మంచి కుకింగ్ స్టైల్ కొనుక్కోవాలి మనం. ట్రాలలేరు ట్రాలరా ఇది అవసరం. ఇది ఎవరో వచ్చారు ఇక్కడికి. హలో నాన్న తల్లి. మనం కూడా వాడు లాగా బేస్ సెట్ చేసుకోవచ్చు. డిస్కాలర్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. మీరు లాస్ట్ వీడియో చూడకపోతే పక్కా చూడండి. నేను ఈ డంబుల్ కొందాం అనుకున్నాను సెలెస్టియల్ది, బట్ ఆఫ్లైన్లో గ్రైండ్ చేసేటప్పుడు కొనేసాను. మీరు నా ఛానల్ చెక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. డివైడ్ మనకొద్ది. ఆఖరి కన్నా డివైడ్ మంచిది అనుకోండి, బట్ మనకు కావాల్సిన మనకు కావాలి. ఆగండి, అన్ని వాటికి ఒకసారి తీసుకుని ఏమన్నా వస్తే తీసుకోవాలి కదా. వైరస్ ఈవెంట్లో అక్కడ డివైడ్ ఒకటి కావాలి. ఇది మనం చేయలేదు ఇంట్లో. సీక్రెట్ పక్కకి వెళ్తాము. అప్పుడప్పుడు ఇలా డివైడింగ్ కూడా వెళ్తాము. ఆ డైమండ్ బ్రెయిన్ రాడ్స్ కలెక్ట్ చేయాలి కదా. చూడండి, నేను దీన్ని టచ్ చేయకుండా ఎగిరిపోతున్నా. ఎగురు కోకో ఫ్యాండో ఎగురు, కోకో ఫ్యాండో ఎలిఫెండో ఎగురు, ఎలిఫెండో ఎగురు. ఇంకొక 2 కలెక్ట్ చేయాలి డైమండ్స్. మళ్ళీ డివైన్కి అయితే వెళ్ళాము. ఓకే, ఇది కూడా ఈవెంట్కి కావాలి. ఉంది బట్ మళ్ళీ తీసుకుంటున్నా. జస్ట్ 666 కావాలి. ఆ డివైన్ కాదు, సీక్రెట్. No. సీక్రెట్లో పడుతుందా? ఓకే, డివైన్. ఓకే, గెస్ట్ 666 అయితే మనకు వచ్చేసిద్ది. ఈవెంట్ని అయితే ఇప్పుడు యాక్టివేట్ చేస్తాను 10 minutes వరకు. చూద్దాము ఈవెంట్లో మనకి ఏ బ్రెయిన్ రాడ్స్ వస్తాయని. మనం ఇప్పుడు ఇటర్నల్కి అయితే వెళ్ళగలుగుతాం. ఇటర్నల్ బ్రెయిన్ రాడ్ విత్ వాయిడ్ మ్యూటేషన్ వస్తే ఓకే ఉంటుంది. మనం అన్నీ రెడీగా పెట్టేసుకుని ఇలా పెట్టేసి ఇలా కిక్కింగ్లోకి వెళ్ళిపోయి కిక్ నొక్కేసి సమనొక్కలు. ఇప్పుడు దీనికి అంటే ఇది మనకు వచ్చిందంటే మన బ్రెయిన్ రాడ్ ఎన్సెంట్ అవుతుంది. ఇట్స్ ఏ గుడ్ థింగ్. సెలెస్టియల్ ఒక సెలెస్టియల్ అయితే పడింది. మనకి ప్లాస్మా వచ్చింది. మనం వాయిల్ మ్యూటేషన్ చూసుకుంటున్నాం. ఎన్చాంట్మెంట్ మ్యూటేషన్ నా దగ్గర ఒక బ్రెయిన్ రాడ్ ఉంది, మీకు చూపిస్తాను. అందుకు ఎడినల్కి వెళ్తాము.
ఎన్సెంటెడ్ అయితే 8% ఛాన్స్, చాలా రేర్ అనమాట. ఇంటర్నల్కి అయితే పడ్డాము. ఓకే ప్లాస్మా పర్వాలేదు, డిస్కౌంట్ చేసుకున్నాం. కొద్దిగా మనం వైడ్ దగ్గర వెళ్ళొద్దాం. మళ్ళీ ఇది మనకి జస్ట్ ఉంటే వస్తూనే ఉంటాయి. నేను బేకరీ ఈవెంట్ కూడా చాలాసార్లు యాక్టివేట్ చేశాను, వీడియోలో యాక్టివేట్ చేయలేదు, ఆఫ్లైన్లో యాక్టివేట్ చేశాను. మళ్ళీ వాయిడ్ కొత్తగా బేకరీ కన్నా మంచిదని వాయిడ్ యాక్టివేట్ చేశాను. ఎందుకంటే నాకు ఒక వాయిడ్ ఏంటంటే నా సబ్స్క్రైబర్ గిఫ్ట్ చేశాడు. అందుకు ఓజీ ఎక్సలెంట్ కిక్. ఇక్కడ ఓజీ సెలెస్టియల్ దాటలేదు, పర్వాలేదు. ఇంకా ఇది ఒక్కటి కూడా రాలేదు. ఈ మొత్తం ఈవెంట్లో ఒక్కటైనా తెచ్చుకోవాలి గైస్. కాళ్ళకి ఎగిరి కిక్ కొట్టి ఇదిగోండి గాల్లో నుంచి కిక్ కొడుతున్నాం. గైస్ 3 minutes అయిపోయింది, బట్ మనకి ఇంకా ఒక్కటి కూడా రాలేదు ఎన్చాంటెడ్ది. బేకన్ మ్యూటేషన్కి అయితే బేకన్ వచ్చి మన నెత్తి మీద కొడతాడు, అప్పుడు మనకి బేకన్ మ్యూటేషన్ వస్తుంది. బట్ ఈ మ్యూటేషన్కి ఎలా వస్తుందో నాకు తెలియదు, చూద్దాం. మన లక్ చాలా చెప్తా కూడా ఒక్క మంచి బ్రెయిన్ రాట్ వచ్చింది, బట్ వాయిడ్ ఈవెంట్ కోసం దాన్ని సాక్రిఫైస్ చేసేసాను. ఇంకొక ఎక్సలెంట్ కిక్. సెలెస్టియల్కి అయితే మళ్ళీ వచ్చాము. ఎటర్నల్కి వెళ్ళి ఎటర్నల్ బ్రెయిన్ తెచ్చుకోవాలి, అది కష్టమే. ఎటర్నల్కి వెళ్తే పక్క సెలెస్టియల్స్ వస్తారన్నమాట. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఓజీ ఎండింగ్కి వెళ్తే నాకు అంటే ఎలా ఓజీని టచ్ చేసినప్పుడల్లా నాకు డివైన్స్ వచ్చాయి, హ్యాకెట్స్. అందుకని ఎటర్నల్కి వెళ్తే మనకి సెలెస్టియల్స్ వస్తాయి. ఇందక్కడ కూడా మనకు డిజిటల్ వచ్చింది, ఇందక్కడ ఎటర్నల్కి వెళ్ళినప్పుడు అది కూడా వచ్చింది. పర్ఫెక్ట్ కిక్. ఎటర్నల్కి అయితే వెళ్తాము, ఎటర్నల్కి పక్క వెళ్తాము. ఎటర్నల్ ఓకే 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 ఇక్కడికి వస్తే అన్ని సెలెస్టియల్స్ వస్తున్నాయి గైస్. డిజిటల్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే మంచి సెలెస్టియల్ అంటే ఎలా? ఓకే పాట్ హాట్స్పాట్ వస్తే తీసుకుందాం, మిగతా ఏ సెలెస్టియల్స్ వచ్చినా తీసుకుని, ఎక్సెప్ట్ మంచిగా వస్తాయి. గైస్ 8% ఛాన్స్ గైస్, చాలా కష్టం, బట్ వీ షుడ్ ట్రై. ఒక్కసారి వాయిడ్ ఈవెంట్ యాక్టివేట్ చేసినందుకు ఒక్క బ్రెయిన్ రాట్ కూడా రాదు, ఒక్కటైనా ఇవ్వచ్చు కదరా. ఏం మ్యూటేషన్ గోల్డెన్ పర్వాలేదు. పర్ఫెక్ట్ కిక్. ఎటర్నల్కి అయితే వెళ్తాము. స్టూడెంట్స్కి ఏం కలర్ చెప్పాలి దీన్ని, రంగుల కలర్లో ఉంది.
ఏదో కలర్ సెలెస్టియల్ వస్తుంది, మియాల్ వచ్చింది. సెలెస్టియల్స్ వస్తేనే తీసుకోవట్లేదు, మియాల్ వస్తే ఎందుకు తీసుకుంటారు? గివ్ అప్. నేను చేయలేదు, అదే చేయించింది నేను కూడా. ఇంకొక పర్ఫెక్ట్ నాకు మళ్ళీ ఇంటర్నల్కి వెళ్తాము. గైస్ 7 minutes అయిపోయింది గైస్, ఒక్క మినిట్ నోట్ కూడా రాలేదు. కావాల్సింది వాయిడ్ ఈవెంట్ది. ఓజీ వచ్చినా తీసుకుంటున్నాను వాయిడ్ ఈవెంట్, ఎందుకంటే అది 8% ఛాన్స్ అంతే. చూడండి మళ్ళీ ఇంటర్నల్కి వచ్చి వాయిడ్ ఎన్చాంటెడ్ గైస్, మన ఫస్ట్ ఎన్చాంటెడ్. పర్వాలేదు, పిజ్జాలోనే విచ్ వచ్చి మన నెత్తి మీద ఏదో కొట్టింది. మన లక్కీ బ్లాక్ని నెత్తి మీద కొట్టించుకోవడం మనకు అలవాటు అయిపోయింది అనమాట. మొన్న వచ్చి బేకన్ గార్డ్ కొట్టాడు, అది మీరు చూడలేదు బట్ కొట్టాడు. ఇప్పుడేమో ఈ విచ్ వచ్చి కొట్టింది. గైస్ దీన్ని ఏదో పక్కా సెక్యూర్ చేయాలి. మనకు వచ్చిన ఈ ఈవెంట్లో ఫస్ట్ ఎన్చాంటెడ్ది. దీనికన్నా మంచి బ్రాండ్ ఒకటి వచ్చిండే చాలా ఆనందపడేవాడు. ఇంకొక పర్ఫెక్ట్ ఎక్సలెంటా, పర్వాలేదు. ఇంకొక వాయిడ్ ఈవెంట్ చేస్తే ఇంకొక బ్రాండ్ ఒకటి వస్తుంది. ఇంకొక ఎన్చాంటెడ్ బ్రాండ్ ఒకటి ఆల్వేస్. ఒక్కటి విచ్ రామా. వాట్ ఈస్ దిస్ అమ్మా? విచ్ అయితే తోపుద్ది గైస్. చీపురు మీద అయితే వచ్చింది మన దగ్గరికి. పర్ఫెక్ట్ టిక్. ఇటర్నల్కి వెళ్తాము. ప్రతిసారి ఇటర్నల్కి వెళ్తే మనకి సెలెస్టియల్స్ వచ్చాయి, బట్ ఎన్చాంటెడ్ మ్యూటేషన్ వచ్చినప్పుడు మాత్రం ఇటర్నల్కి వెళ్ళినా సరే మనకి ఓజీనే వచ్చింది. బట్ పర్వాలేదు, మ్యూటేషన్ ఈజ్ మ్యూటేషన్. డిజిటల్ నేను ఏం చేసుకోవాలి నాకు. ఫస్ట్ ఎక్సలెంట్ కిక్ గైస్. ఇంకా 1 minute ఉంది, ఫాస్ట్గా తెచ్చుకోవాలి. ఇంకొక బ్రెండ్ ఒక్కటే సెలెస్టియల్లోనే పడుతుంది. ఒక్క వాయిడ్ ఒక్కటే విచ్ నెక్స్ట్ కిక్కులు వస్తుంది అనమాట. విచ్ రాకపోతే విచ్ రావాలి. పర్ఫెక్ట్ కిక్. ఇంటర్నల్కి అయితే వెళ్తాము. విచ్ గైస్ చాలా తక్కువ టైం ఉంది. 48, 57, 40 seconds ఉంది. ఫాస్ట్గా ఇంటర్నల్కి వెళ్ళు. విచ్ ఓజీ స్ట్రాబెరీ ఎలిఫెంట్. ద వరస్ట్ ఓజీ వరస్ట్ కాదులే కానీ థర్డ్ వరస్ట్ తీసుకోవచ్చు. థర్డ్ వరస్ట్ ఓజీనే ఎన్చాంటెడ్ మ్యూటేషన్ ఇస్తే 2.6 million వస్తుంది. స్ట్రాబెరీ ఎలిఫెంట్కి వస్తే ఎంత వస్తుందో ఊహించుకోండి గైస్. ఈవెంట్ అయితే అయిపోయింది. ఇంకా 7, 6, 5, 4, 3, 2, 1. విచ్ రామ్మా. వాట్ ఈస్ దిస్ గైస్? పర్వాలేదు, ఒకటైనా వచ్చింది. నేను ఇంకోటి యాక్టివేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ఒక కిక్ చేద్దాము. నార్మల్ ఓకే. మళ్ళీ ఇప్పుడు మనకి పవర్ 16లోకి వెళ్ళిపోతుంది. 8 ఓకే 8. పర్వాలేదు, తప్పదు. ఇంకా వాయిడ్ ఈవెంట్స్ కావాల్సిన వాయిడ్ బ్రాండ్స్ మనకి రావు.
ఇంకొక ఈవెంట్ చేస్తా. ఒకటి ఇంకొకటి కావాలి. ఇది అసలు ఎందుకు దొరకదు. ఇప్పుడు మనకు దొరికేస్తుంది చూడండి. పర్ఫెక్ట్ సీక్రెట్కి వెళ్ళాలి. మరీ డివైన్లోకి వెళ్ళిపోతే డివైన్స్ వస్తాయి. ఓకే సీక్రెట్ అది గాడ్లీ అండి. చెడు కాస్త పెంచుకోవాలి. నైన్ 1 2 3 4 5 6 9 మిలియన్. ఓకే ఇప్పుడు మనం వెళ్ళి ఇంకొక క్లిక్ చేద్దాం. ఇప్పుడు వస్తుంది చూడండి. ప్రతిసారి ఇప్పుడే వస్తుంది అనుకుంటాం, బట్ రాదు. ఇది చూస్తూ ఉంటాం. పట్టుదల వదలకుండా గ్రైండ్ చేస్తున్నాను. డివైన్ టచ్ చేస్తేనే డివైన్ వచ్చేసింది. ఇది ఎక్కడ షూటింగ్ అసలు? ఇందాకడేమో సీక్రెట్ లోపలికి వెళ్ళిపోతేనే గాడ్లీ వచ్చింది. అసలు ఏం చెప్పుకోవాలి అంటే ఓకే మన ఫ్రెండ్ అయితే జాయిన్ అయ్యాడు. గాడ్లీనే వస్తుంది నాకు తెలుసు. మన ఫ్రెండ్ని కూడా అడుగుతాను నేను, వాడైనా హెల్ప్ చేస్తాడేమో. టైప్ చేద్దాం. రైట్స్ ఆడమని పిలుస్తున్నాడు, బట్ నేను అది ఆడాలనుకోవట్లేదు. నాది ఈవెంట్ మరి నోట్ ఎక్కడ ఉంది? కంపల్సరీ ఈవెంట్ అయిపోయింది వచ్చినాకనే. ఇక్కడ ఉంది. మనకు కావాల్సింది కాకండి. ఎవడో మనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. సరే ఇది పెడదాం. ఏం పెడతాడో చూద్దాం. నేను డిజిటల్ అన్నీ పెడతాడు అనమాట. అక్కడ ఏం పెట్టకపోతే నేను క్యాన్సిల్ పెట్టేస్తాను. హాట్స్పాట్ ఓకే క్యాన్సిల్ వచ్చాడు. మనకి గెస్ట్ 666 అని పెడదాం. మన దగ్గర అయితే మార్బుల్ ఉంది. సరే మనం వాళ్ళ దగ్గరికి ఇంకా ట్రై చేద్దాం. గైస్ మనది ఏంటి
ఇక్కడ ఉంది కదా. గైస్ నేనైతే నా బ్రెయిన్ రాట్ని గివ్ అవే చేసేద్దాం అనుకుంటున్నా. ఇతను నా సబ్స్క్రైబర్, మీకు తెలుసు. సో ఇతనికి నా బ్రెయిన్ రాట్ ఎక్కడ ఉంది? ఆగండి ఆగండి, అది ఎక్కడుంది? అలా కనపడట్లేదండి. సరే యాక్సెప్ట్ కొడుతున్నా. ఇంకెవరో రిక్వెస్ట్ పంపించారు అందుకని. గాయ్స్ మనకైతే గోస్ట్ ఎడిషన్ అయితే ఇచ్చేసాడు. వావ్, మన సబ్స్క్రైబర్ అయితే లీవ్ అయిపోయాడు. ఇతను ఎవరో ఇటున్నారు పట్టుకుని ఉన్నాడు. అదొక ఈవెంట్కి అయితే కావాలి. సో నేను అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించా అండ్ ట్రేడ్ రిక్వెస్ట్ అందరికీ పంపించాను. ఎవరో ఒకరు ఏదో ఒకటి మంచిగా ఇస్తారని. ఆగండి, మనం జంప్ చేస్తే మనకు కావాలని ఇస్తారని. అసలు బ్రెయిన్ రాట్ ఎక్కడుంది? నాకు కనపడట్లేదు. ఇక్కడ ఉంది గైస్. అతను ఇంకా ఏం పెట్టలేదు. ఇతను మనకి ఫ్రెండ్ పంపించాడు. సో అతనికి మనకి ఏదైనా ఇద్దాము. అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. సెండ్ ట్రేడ్ రిక్వెస్ట్. ఓకే, ఫస్ట్ అందరికీ ఇదే పడతా. యాడ్ ఐటమ్స్ ఫ్రీగా ఇచ్చేస్తాను. నువ్వు నా ఛానల్ సబ్స్క్రైబ్ ఉన్నావో లేదో నాకు తెలియదు. నువ్వు నీ యూజర్ నేమ్ కింద పెడితేనే నేను ఇస్తా. నువ్వు పెట్టలేదు, నువ్వే క్యాన్సిల్ కూడా కూర్చో మంచిగా. తనకైతే పంపిస్తున్నా. ఓకే, తను యాక్సెప్ట్ పెట్టాడు. నేను ఒకటి మంచిగా కొట్టుకోలేదు. ఓకే ఓకే ఓకే, నాట్ ఎనఫ్. ఇప్పుడు ఇంటర్నల్ పెట్టచ్చు కదా. ఇంటర్నల్ ఏదో ఒకటి పెట్టదా. ఓకే గైస్, ఈరోజు అయితే మనం వాయిడ్ ఈవెంట్ యాక్టివేట్ చేసి ఈ బ్రెయిన్ రాట్ అయితే తెచ్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అండ్ సీ యూ లేటర్.